ఫోన్లో ఏ విటమిన్స్ ఉంటాయో తెలియదు కానీ ఒక్కరోజు ఫోన్ ఆడకపోతే ఆరోగ్యమేం బాగోదు. ఏమండి తిరిగి తిరిగి వచ్చినట్టున్నారు, టీ తాగుతారా? ఏంటి రోజు మా ఆవిడికి నా మీద ప్రేమ పొంగిపోయింది. సరే ఇవ్వే. ఎలాగో వచ్చారు కదా, కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టియండి ఇద్దరికి. ఫోన్లో ఏ విటమిన్స్ ఉంటాయో తెలియదు కానీ ఒక్కరోజు ఫోన్ ఆడకపోతే ఆరోగ్యమేం బాగోదు. ఏమండి నా పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా, ఎప్పుడు ఈ డొక్కుబండి మీదే తిప్పుతున్నారు, కారు కొనొచ్చు కదా. ఇప్పుడు అన్ని లక్షలు పెట్టి కారు కొనడం వల్ల రూపాయి అయినా ఉపయోగం ఉందా చెప్పు? ఎందుకు లేదండి, మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు మన చెప్పులు స్టాండ్ లో పెడతాం కదండి, వాళ్ళు 10 20 జతకు తీసుకుంటారు కదా. అదే మనకి కారు ఉంటే ఆ చెప్పుల్ని కార్లో పెడతాం కదండి, ఆ 10 రూపాయలు మిగులుతుంది కదండి. ఒసేయ్, మీ ఆయన ఎవరికో బీట్ కొడుతున్నాడే? కొడితే కొట్టుకొని లేవే. అదేంటి అలా అంటావు? దాని మాయలో పడి మీ ఆయన నిన్ను వదిలేస్తాడు. మా ఆయన పీనాసోడే, రూపాయి కూడా తీయడే, అదే 4 రోజులు సోతుంది, మా ఆయన వదిలేద్ది. సరిపోయారు. నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. ఏ అలా ఉన్నావు? ఏం లేదండి. సరే సాయంత్రం రావడం లేట్ అవుద్ది. ఇంకోసారి అడిగితే ఏం పోయేదో. ఇంకా నయం, రెండోసారి అడిగితే మూడంతా పాడు చేసేసేది. గాడా కుక్కి నిందాట ఒక కుక్క పిల్లని దేవా సాదుకుందాం. ఇంకా పిల్లలు కళ్ళు తెరవలే. కండ్లు ఎన్ని రోజులకు తెరుతుంది? కుక్క పిల్ల అయితే 10 రోజులకు కళ్ళు తెరుతుంది, పిల్లి పిల్ల అయితే 6 రోజులకు కళ్ళు తెరుతుంది, మేక పిల్ల అయితే 2 గంటల తర్వాత కళ్ళు తెరుతుంది, ఇక మనిషి అయితే పెళ్లి తర్వాతనే. ఏంటి, మన వీధి చివరికి హయాతీ బాబా వస్తే అతన్ని దర్శించుకోవడానికి వెళ్ళానండి. అతను మీకోసం ఈ ఉంగరం ఇచ్చారు. మీరు గాని దీన్ని పెట్టుకుంటే మీ దగ్గరికి దయ్యాలు, భూతాలు, పిశాచాలు ఏవి రావంట. నేను పెట్టుకోను. ఏంటి? నేను నిన్ను నీ ఫ్యామిలీని వదిలేసి ఉండలేను. సిగ్గులేదండి, అందమైన భార్యను పక్కన పెట్టుకొని ఎదురింటామని చూస్తారా? ఫస్ట్ పాయింట్, మగాడికి సిగ్గుండకూడదు. సెకండ్ పాయింట్, దేవుడు కళ్ళిచ్చింది అందాల్ని చూడ్డానికి. నాకు కూడా దేవుడు కళ్ళు ఇచ్చాడు. అందుకే కదా నీ కళ్ళకు ఫోటో తీసి మన ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి కట్టాను. ఏంటి, మీరు నా మనిషి కాబట్టి నేను మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. వద్దులేండి, మళ్ళీ నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు. నువ్వు పిచ్చిదానివైనా ఈసారి అలా చూడలే. చెప్పు. ఈ 1వ తారీఖు నుండి మనకి కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. ఏంటక్క ఈ రోజు బియ్యంలో రాళ్ళు వేరకుండానే వంట వండేస్తున్నావు? ఈ రోజు నేను ఉపవాసం. ఈ వంట మీ బావ కోసం, అందుకే బియ్యంలో రాళ్ళు ఏరకుండా వండేస్తున్నాను. బాబాయ్, నేను కూడా కార్లో ముందు కూర్చుంటాను. బాబాయ్ ముందు కూర్చుంటావా? దేనికి? నాకు పనుంది బాబాయ్, తొందరగా వెళ్ళాలి. అవును, మబ్బులు ఎందుకు నల్లగా ఉంటాయి? అవి ఎండలో తిరుగుతాయి కదండి. జపాన్ వాళ్ళు అట్టిపండు తినేసి తొక్కనేం చేస్తారో తెలుసా? తెలీదండి. పారేస్తారు. ఎవరైనా ఉల్లిగడ్డ, ఉప్పు, పప్పు, టమాటా అని ఇంటికి వస్తే ఏం చెప్పాలి? అమ్మ లేదా అంటే ఆ తర్వాత రండి, మాకు అవేమీ తెలియదు. ఇంకోసారి చెప్పండి. అమ్మ లేదా అంటే ఆ తర్వాత రండి, మాకు అవేమీ తెలియదు. తీసుకోండి. నేను ఊరెళ్ళి తిరిగి వచ్చే వరకు ఈ డబ్బు అలాగే ఉంచాలి, అర్థమవుతుందా? అమ్మ నువ్వు తిరిగి వచ్చాక మళ్ళీ నాకే తిరిగి ఇవ్వాలి. పాయసం దేంతో చేసి తెచ్చావే? పాలు మాత్రం కడుపులోకి వెళ్ళిపోతున్నాయి, సేమియాలు మాత్రం కప్పులో ఉండిపోతున్నాయి. ఒకసారి ఇది పట్టుకోండి అత్తమ్మా. తాగేటప్పుడన్నా ఆ మాస్క్ తీసుకొని చావు. అబ్బా నెట్ రావట్లేదే, నెట్ బిల్లు కట్టినట్లేదు, మంచి సినిమా మధ్యలో అయిపోయింది. ఏమండి ఏంటే? నెట్ రావట్లేదండి, టైంకి నెట్ బిల్లు కట్టాలి కదా, పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి నెట్ బిల్లు కట్టమనండి. ఉదయం నుంచి కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళావు? కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నా. అదేంటి, మీ ఆయన కూడా డాక్టరే కదా, మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? మా ఆయన దగ్గర ఫీజు ఎక్కువ.
హలో గంగా, చాడీలు చెప్పుకున్న రాచెల్లి గ్రూప్ లో ఉన్నావా, లెఫ్ట్ అయిపోయావా? ఉన్నానక్క. మరి 3 రోజుల నుండి చాడీలు చెప్పట్లేదే నువ్వు? నేను మా ఇంట్లో లేనక్క, మా అత్తగారింటికి వచ్చాను. అందుకే నేను ఎవరి మీద చాడీలు చెప్పట్లేదక్క. చాడీలు చెప్పాలంటే మన వీధిలోనే ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ మీ అత్త మీదో, మీ వదిన మీదో, మీ మరదల మీదో కూడా చాడీలు చెప్పుకోవచ్చు. అవునా అక్క? అయితే రేపటి నుంచి చూడు, ఒక్కొక్కరి మీద ఎన్ని చాడీలు చెప్తాను. ఓకే, నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. చాడీలు చెప్పకపోతే గ్రూప్ లో నుండి తీసేస్తాను. మీరు ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నానండి. చికెన్ తెప్పించాను, వేడిగా బిర్యానీ వండండి. మన ఎదురింటావన్నీ భోజనానికి పిలిచానండి. 1/2 గంటలో వండేస్తాను. ఏంటి, మా ఆడవాళ్ళ మనసు స్వచ్ఛమైన నీటి లాంటిదండి. మీ మగవాళ్ళ మనసు రోడ్డు మీద పడున్న మట్టి లాంటిదండి. అందుకేనేమో పెళ్ళవగానే మగాడి జీవితం బురదలాగా అయిపోద్ది. ఏంటి, నేను షాపింగ్కి వెళ్ళడానికి రెడీ. ఏంటి, ఈసారైనా నాకు 5-6 వేలు పెట్టి మంచి హ్యాండ్ బ్యాగ్ కొనాలి. చెప్పడం మర్చిపోయానే, కరెంటు బిల్లు, కేబుల్ బిల్లు, ఇంటి అద్దె వచ్చేసిందే, కట్టాలి. ఈ నెల నువ్వు కట్టే. నేనేలా కట్టాలండి? నా దగ్గర రూపాయి కూడా ఉండదని మీకు తెలుసు కదా. గట్టిగా కొడితే రూపాయి ఉండదు. నీకెందుకే 5-6 వేల రూపాయల హ్యాండ్ బ్యాగు? అలిగావా? ఇలా తిరుగు. ప్రేమగా ఒక మాట చెప్పాలా? చెప్పండి. మొఖానికి ఫౌండేషన్ రాసుకున్నావు కదా, కొంచెం మెడకు కూడా రాసుకోవచ్చుగా. ఏంటి, నేను అప్పుడప్పుడు మిమ్మల్ని వదిలి మా పుట్టింటికి వెళ్తుంటాను కదా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మన ఇల్లే అప్పుడు నాకు పెద్ద బూత్ బంగ్లాలాగా అనిపిస్తుంది. మరి నేను ఉన్నప్పుడు? ఆ బూత్ బంగ్లాలో దయ్యం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. మేడం, నేను జనాభా లెక్కల కోసం వచ్చిన, మా గవర్నమెంట్ మీకు జాబులు ఇస్తుంది. మీరు ఎంతవరకు చదువుకున్నారు మేడం? నేను 10 పాస్ అయినా. రాసుకోండి మేడం. చెప్పండి మేడం, మీకు ఎటువంటి జాబ్ కావాలి? మేడం, నా పెన్లాంకు సర్వేయర్ జాబు, గదే భూములు కొలిచే జాబ్ ఉంటుంది చూడు, గది ఇవ్వండి. ఆ జాబ్కు కరెక్ట్ న్యాయం చేస్తుంది. అట్లెందుకు మేడం, నా పెన్లాము మా వాకిలు నూకేటప్పుడు పక్కోల వాకిట్లకు ఈ ఇంచు కూడా జరగకుండా మా వాకిల్నే కరెక్ట్ నూకుతుంది. జేబులో మనీ ఉన్నప్పుడు జాతకంలో శనున్నా ఎవ్వడే. అవునండి, లవ్ మ్యారేజ్ మంచిదా, అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా? నాకేం తెలుసు, నేను ఇద్దరిని చేసుకుంది లవ్ మ్యారేజేగా. ఏంటి, మన ఇద్దరు చేసుకుంది లవ్ మ్యారేజేగా అంటున్నా. నువ్వు ఈ మధ్య కోళ్ల ఫారం కోసం ఏమైనా వెళ్ళావా? వెళ్ళలేదండి. ఏం అలా అడిగారు? పాపం కోళ్లకేదో వైరస్ సోకిందంటే అందుకే అడిగాను. మా టిఫిన్ ఏం చేసావమ్మా? చెప్పు నాయన, నీకేం కావాలా? వేడి వేడిగా దోశ చికెన్ కర్రీ చేయమా. వినిపించట్లే. పోనీ మంచిగా ఇడ్లీ చేపల కూరనా చేయమా. వినిపించట్లేదురా. నా బతుకు ఈ రోజు కూడా ఉప్మానే దిక్కున్నట్టుంది. ఉప్మానా? 2 నిమిషాలు చేసేస్తా. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ ఏజ్ ఎంత? 22. మీ శాలరీ ఎంత? 1,50,000. ఇంత చిన్న ఏజ్ లో బాగా సంపాదిస్తున్నారు, వెరీ గ్రేట్. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు? అబద్ధాలు ఆడుతుంటాను. ఆ గడియారంలో బ్యాటరీలు అయిపోయి మార్చొచ్చు కదా. అయిపోలేదండి, బ్యాటరీలు నేనే తీసేసా. ఎందుకు తీసావే? మీరే కదండి టైం వేస్ట్ చేస్తానని తిట్టారు, అందుకే టైం వేస్ట్ చేయకూడదని తీసేసా. అవును, ఇప్పుడు నేను కలుపుకొని తినేది ఏంటిది? ఏంటిది? అది కూడా తెలుస్తలేదా? రేపు డాక్టరు నిన్న నువ్వు ఏం తిన్నావని అడిగితే నేనేమని చెప్పాలనే? ఓ సిక్కుడే అని చెప్పానా, ఓ బెండకాయ అని చెప్పానా, ఓ బీరకాయ అని చెప్పానా, ఓ కాకరకాయ అని చెప్పానా, ఓ పప్పుచారు అని చెప్పానా? ఇంతకిది ఏం కూర అని చెప్పాలనే? దీనికి ఓ పేరు చెప్పే. పెరుగు తోడయ్యలేదుగా. ఇడ్లీ సాంబార్ మీరు ముందే చెప్తే నానబెట్టేదాన్నిగా. 2 నిమిషాలు అవుతుంది. ఏంటది? మ్యాగీ. మ్యాగీతో కడుపు నిండదుగా. మరి నువ్వేమడతావే? మీరు ఏ ఇండియన్ పేరెంట్స్ పరిచయం లేని వాళ్ళతో మాట్లాడినెవరు గాని పెళ్లి చేసి పంపించేస్తారు. ఒసే,
మా ఫ్రెండ్స్ అందరూ కలిసి బుర్ర కేవ్స్కి వెళ్తున్నారంటే నన్ను కూడా రమ్మన్నారు. ఇక్కడ కోతులన్నీ కలిసి అక్కడ కోతులను చూడడానికి వెళ్తున్నాయా? వాటే జోకు ఓవర్ యాక్టింగ్ చేసి చాలు గానీ ఆపండి. ఎన్ని రోజుల కోసం వెళ్తున్నారు? ఎంత ఖర్చు అవుతుంది? 2 రోజుల కోసం వెళ్తున్నామే, మనిషికి 10,000. మీరు 10,000 ఖర్చు పెడుతున్నారు కాబట్టి నాకు కూడా షాపింగ్కి వెళ్ళడానికి 10,000 ఇస్తానంటే వెళ్ళండి. సరే. అక్కడికి వెళ్ళి ఏ అమ్మాయికైనా పులిహోర కలిపారని తెలిసిందా? పులిహోర కనీసం పెరుగన్నం కూడా కలపనే. కలిపారని తెలిసిందనుకోండి, కారం అన్నం కలిపి ఎక్కడ కుక్కాలో అక్కడ కుక్కేస్తాను. ఏంటి ముగ్గురు అలా ఉన్నారు? నిన్న మా తమ్ముడికి పిల్లని చూడడానికి వెళ్ళాం కదా బావా, వాళ్ళు ఈ రోజు మా తమ్ముడిని చూడడానికి వచ్చారు. ఏమన్నారు? మీ తమ్ముడిని మాకైతే చూపించారు గాని ఇంకెవరికి చూపించకండి అన్నారు. బా అందరూ పోతా ఉంటా కదా బా, నాదో చివరి కోరిక. ఏంటి? నీ నోటితో ఆ పక్షిని ప్రేమగా చెల్లిని పిలవ్వా. అంతగా చావాల్సి వస్తే నీ ముగ్గుడికి చెల్లవను, తన బిడ్డకి తల్లవుతా. ఏంటి తల్లంటుంది? మధ్యలో ఎవడ గిల్లావా? తెల్లారితే చాలు ఏ పనికి మందో అలా ఫోన్లు చేస్తూనే ఉంటారు. వాళ్ళ నోర్లు పడిపోను, వాళ్ళు కాళ్ళు చేతులు రాలిపోను. నమస్తే అత్తగారు. ఇప్పుడే మీ అమ్మాయి మిమ్మల్ని తలుచుకుంటుంది. చెప్పు, డబ్బులన్నీ ఎవరికి ఎత్తనవు? నీలాంటిదయ్యా ఆండ్రాయిడ్ ఫోన్కి రీఛార్జ్కి దిక్కులేదు కానీ యాపిల్ ఫోన్ కావాలన్నదట. నా దగ్గర ఎక్కడ డబ్బులు? చూడండి పంచాంగంలో మీ ఆదాయం ఎంత ఉందో. అందులో ఆదాయం చూస్తున్నా గానీ పక్కనే ఉన్న వ్యయం చూస్తున్నావా? ఆదాయం వచ్చినప్పుడు నీకు ఇస్తాలే. ఆదాయం వచ్చినంత వరకు అక్కడ ఆఫర్లు కూకొంత ఏటి. నాకు ఉగాది గోల్డ్ కొనాల్సిందే, పదండి షాప్కి. భుజే, నేను మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తా. జాగ్రత్త అండి, మిమ్మల్ని చూస్తే చాలా అమాయకుల్లా కనబడతారు. జనాలు మిమ్మల్ని ఇట్టే మోసం చేసేస్తారు. మీ అమ్మా నాన్నలు నిన్ను నాకు ఇచ్చి చేశారు చూసావా, అది పెద్ద మోసం. దాంతో పోలిస్తే ఇవన్నీ జుజుబి. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వస్తే మన వెనక వీధిలో కర్రల డిపో కాలిపోయిందంటే. అవునా? ఇప్పుడే వస్తాను, ఉండండి. పదండి. ఇంత పెద్ద బ్యాగ్ దేనికే? బొగ్గులు ఏరుకుని తెచ్చేసుకుందామండి. చలికాలంలో వేడి నీళ్ళు కాచుకోవడానికి పనిచేస్తాయి. అమ్మ బాగున్నావా? బాగున్నామ్మా. ఇల్లు ఎంత నీట్ గా ఉంచుకున్నావమ్మా, ఎంత శుభ్రంగా పెట్టుకున్నావమ్మా. మా ఎమ్మె అంత లేదు, ఇల్లంతా సర్దుతుంది నేను. నీ సీత ఎంత పని చేపించుతుందంటే మా ఎమ్మి బంగారం. వ్యాలంటైన్స్ డే వస్తే చాలు, పెళ్లి కాకముందు మా ఆయన గిఫ్ట్ల మీద గిఫ్ట్లు కొనేసి ఇచ్చేవాడు. మరి పెళ్ళైన తర్వాతే వ్యాలంటైన్స్ డే వస్తే చాలు, తల గోడకేసి బాదుకుంటాడు. ఏమండి, కుంభమేళాకు అందరూ వెళ్తాండ్రు, మనము వెళ్దామండి. ఇప్పుడు కుంభమేళాకి ఎందుకే? కుంభమేళాలో స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయటండి. తీసుకెళ్తాను కానీ నాకు ఒక మాట ఇస్తావా? ఇస్తానండి. ఏం మాట ఇవ్వాలి? కుంభమేళా నుండి తిరిగి వచ్చాక ఎటువంటి పాపాలు చేయనని. ఏమైందండి? ఎందుకు అంతలా ఏడుస్తున్నారు? నాకు మళ్ళీ పెళ్ళైనట్టు కళ వచ్చిందే. ఫోన్లే, కల్లోనే కదా, ఇప్పుడు ఏమైంది? కళ్ళలోని కూడా నీతోనే అయినట్టు వచ్చిందే నాకు. అమ్మా, ఇన్స్టాగ్రామ్ లో మంచి జోక్ వచ్చింది. మనం చావుకొచ్చామే, నీ ఫోన్ కాసేపు పక్కన పెట్టు. చికెన్ చాలా బాగుంది కదా? అవునే, ఇంకో 2 ముక్కలు ఎంచుకుందామా? ఇప్పటికే 2 సార్లు వెళ్ళాను, మళ్ళీ వెళ్తే బాగోదు. అవునే, నేను కూడా 2 సార్లు వెళ్ళాను. ఒక ఐడియా, మిమ్మల్ని అక్కడ ఎవరో పిలుస్తున్నారండి. ఇక్కడ ఎవరు లేరండి, వడ్డించాలి. మీరు వెళ్ళండి, నేను వడ్డిస్తాను. సరే చూసుకోండి, అయితే నేను వెళ్తాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. వచ్చే పిచ్చోలైపోయారు మా టీం అంతా. అమ్మా వేనా, ఈ వార్త విన్నావా? ఏంటత్తయ్య గారు, మహిళ మెడలో మంగళసూత్రం కాజేసిన దొంగకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించిందట కోర్టు. అమ్మో, 3 సంవత్సరాలా?
తాళి బొట్టు కాజేసినోడికి 3 ఏళ్లే జైలు శిక్ష. అదే తాళిని మెళ్ళో కట్టినోడికి జీవితాంతం శిక్ష. ఈ రోజు మా ఇంట్లో నాటుకోడి రాగి ముద్ద చేసా. మా పాప కోసం చికెన్ బిర్యానీ కూడా చేసా. నేనైతే ఇప్పుడే రెస్టారెంట్ నుంచి చికెన్ మంచూరియా, నాన్స్, డ్రమ్ స్టిక్స్ తెప్పించి తినేసి ఇలా చేయగడుకొని ఇప్పుడే వచ్చాను. పెరుగన్నం నేను కొంచెమే తిన్నాను, నాకు ఇంకా తినబుద్ధి కాలే. నువ్వు ఎప్పుడైనా చికెన్ చేసావా? పో. తెలిసిపోయిందా? అమ్మా, పప్పులో ఉప్పు వేయడం మర్చిపోయాం. హెల్దీ అయ్యు, లేకపోతే డాడీ అడుస్తారు. మీ అందరికీ తెలిసి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. బుజ్జి, నాకు మన పెళ్లి ఆల్బమ్ చూస్తుంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకు కొట్టావు? మరి కాకపోతే పెళ్లి చేసుకుంటున్నా అంటున్నారు. ఒసే, మళ్ళీ పెళ్లి ఉంటుంది నీతోనేనా? పదండి, పెళ్లికి కావాల్సిన సామాన్లు కొనుక్కొని వద్దాం. అయితే మీ ఇంటికి ఫోన్ చేసి కట్నం డబ్బులు అడిగే. నా మళ్ళీ ఏదో నేను పెళ్లి ఆల్బమ్ చూసుకుంటే మళ్ళీ పెళ్లి గిల్లి అని కెలికింది మీరే. ఈ రోజు కానీ మీరు షాపింగ్ తీసుకెళ్ళకపోతే ఆ ఉన్న కొను కూడా సొట్టబడిపోద్ది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏమైందే? ఫంక్షన్ లో ఎవరేమైనా అన్నారా? ఫంక్షన్ లో అందరూ బంగారం వేసుకుని వచ్చారు, నాకు ఎప్పుడు కొనమన్నా కొనలేదు. అక్కడ తల తీసేసినట్టు అయిపోయింది. ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్ లో చికెన్ పెట్టలేదు, మటన్ పెట్టలేదు అని బాధపడాలి కానీ బంగారం లేదని బాధపడతావేంటే నా బంగారం? మాటలతోనే బొల్లేసేస్తారు, ఎందుకు పనికిరాని మాటలు. హాయ్ ఫ్రెండ్స్, మేము మా ఊరు వచ్చాము. ఇదే మా ఇల్లు. ఎప్పుడు పని పాట లేదా? ఎప్పుడు ఫేస్బుక్ లో వీడియోస్ చేసుకుంటూ ఉంటారా? మరి నువ్వెందుకు ఫేస్బుక్ కొత్తనవు? ఏమైనా పిహెచ్డి చేయడానికి వస్తున్నావా? అంటే అది నిన్ను చూడగానే ప్రేమలో పడిపోయాను. అలా ఎందుకు అనిపించిందో నాకు తెలియదు, కానీ నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని మాత్రం నేను చెప్పగలను. ఏమే బుజ్జి, అమ్మ వస్తున్నది. వచ్చేది మాయమ్మ. ఏంటి, మీకు ఇంగ్లీష్ వచ్చు కదా? బాగా వచ్చు. అయితే నేను ఇంగ్లీష్లో ఒకటి అడుగుతాను, దానికి తెలుగులో అర్థం చెప్పండి. అడుగు. ఐ యామ్ డాంకీ. నేను గాడిదని. అది నాకు తెలుసండి, కానీ దాని అర్థం చెప్పండి. దాని అర్థమే. ఏంటి, మనం ఈ రోజు నుంచి ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం. నీకు ఇంగ్లీష్ రాదుగా? కొంచెం కొంచెం నేర్చుకుంటున్నానండి. సరే. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫీలింగ్ టైట్ టుడే. ఓకే, రెస్ట్ ఇన్ పీస్. తిన్నట్టు కాదు, ముందే చెప్తాను. నా కూర మంచిగుంటే లైన్ మొత్తం వినేటట్టు చెప్పు. కూర మంచిగా లేకపోయిందనుకో, నాకు కూడా వినరానంత మెల్లగా చెప్పు. డాడీ, నువ్వు ఎంత వరకు చదువుకున్నావు? నీ అమ్మ కంటే ఎక్కువ, డిగ్రీ దాకా చదువుకున్నా. నీకోటి అడుగుదా చెప్పు. చిన్న ఎబిసిడీలు, పెద్ద ఎబిసిడీలు ఉంటాయి కదా? ఉంటాయి. అయితే చిన్న ఎబిసిడీల కంటే పెద్ద ఎబిసిడీలు ఎన్ని రోజులు పెద్దయి? సృష్టికి మూలం మమతనం సృష్టించలేనిది అమ్మ. అవును, పెళ్లి సూపులకు నిన్ను చూసేందుకు వచ్చినప్పుడు నన్ను చూస్తే నీకేమనిపించింది? నీ గుబురు గుబురు మిసాలు, నీ గాంభీరమైన ముఖం, నీ మొద్దుకు మొద్దున్న పెయ్యిని చూసి బాగా భయపడ్డా నా మాట ఇంటడో లేదో అని. ఆ దేవుని దయ వల్ల మంచోని చెప్ప గొయ్యి. మా వాళ్ళు ఏమన్నావు? బయటికి పొమ్మన్నా. ఎందుకలా అన్నావు? మన అగ్రిమెంట్ పట్టించుకోకుండా లోపలికి వచ్చారు, బయటికి పొమ్మన్నాను. అది చెప్తాను. నువ్వెవరు? ఏ అధికారంతో వాళ్ళు అలా అన్నావు? నా ఫ్రెండ్సే, నా ప్రాణమిత్రులు. చెప్తే నేను చెప్పాలి. రేయ్, బయట పోండ్రా.